హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు కార్తీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. ఈరోజు నేను మీకు పీతల పులుసు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. పీతల పులుసు ఏంటి అనుకుంటున్నారా? అవునండి. నేను పులుసే చేస్తాను. అందరూ ఇగురు చేసుకుంటారు కదా! పీతల ఇగురు గుడ్లు పులుసు అనడం విన్నాం కానీ పీతల పులుసు ఏంటి అనుకుంటున్నారా? అఫ్‌కోర్స్ అది కూడా చేసుకోవచ్చండి. కొంతమంది చేస్తూనే ఉంటారు. నేనైతే మటుకు పీతల పులుసు చేస్తూ ఉంటాను. ఈ పీతల్ని ఇలా శుభ్రంగా చేసుకొని చిన్న పీతలే కాబట్టి ఇవి ముక్కలు కూడా కోయలేదనమాట అండి. 2 కొంచెం పెద్దగా ఉన్నాయని వాటిని కోసాను తప్ప మిగిలినవి అలాగే ఉంచేశాను. చాలా చిన్నగా ఉన్నాయి. కానీ పైన కప్పు ఉన్నప్పుడు చాలా పెద్దగా ఉన్నట్టు కనిపిస్తాయండి. అవన్నీ ఓపెన్ చేస్తే ఇలా ఇంత కిందే ఉంటాయి. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి, జీలకర్ర, 2 లవంగ మొగ్గలు, ఒకే ఒక ఉల్లిపాయ వేసాననమాట అండి ఇది. కొద్దిగా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని మిక్సీలో ఆడేసి పక్కన పెట్టుకొని ఉప్పు, కారం, తగినంత ఉప్పు, తినేంత కారం, కలర్ఫుల్ పసుపు వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ముద్దగా కలిపి ఈ మిశ్రమాన్ని కొంచెం ముద్దగా కలిపి ఒక పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి నూనె పోసి గిన్నె పెట్టానన్నమాట. ముందుగా నేను పచ్చిమిర్చి ఇలా చీల్చేసి వేస్తాను. ఆ ఫ్లేవరు ఆ నూనెలో చాలా స్పైసీగా చాలా బాగుంటుందన్నమాట అండి. అందుకు ముందుగా నూనెలో వేస్తాను. ఆ వెంటనే ఈ మిశ్రమాన్ని అందులో వేసి వేయించేసుకుంటాం. ఈ మిశ్రమాన్ని కూడా అందులో వేసేసి వేయించుకోవాలన్నమాట. మాడకుండా పచ్చిపోయేలాగా అంటే ఆ ఉల్లిపాయలో ఉండే కొద్దిపాటి నీరు ఆ తడి ఎగిరిపోయేలా మనం వేయించుకోవాలన్నమాట. అప్పుడు ఉల్లి వాసన రాకుండా సువాసనగా ఉంటుంది, బాగుంటుందన్నమాట కూర. ఈ ఉల్లిపాయ పూర్తిగా వేగకుండానే మనం ఇవి వేసేసామనుకోండి, వాటిలో కొంచెం నీరు ఉంటుంది కదా, చికెన్ కానీ ఫ్రాన్స్ కానీ ఇలా మటన్ కానీ ఏదైనా అవి అందులో వేసాక కొంచెం నీరు వస్తాయి కదా, అందులోని ఇది అసలే సీ ఫుడ్. దానికి తోడు ఇవి గులకలు, ఇందులో లోపల నీరు ఉంటుంది, అది మనం బయటకు తీయడానికి పిండడానికి ఉండదు. అందుచేత ఇది బాగా వేగిన తర్వాత దాన్ని వేసి వేయించుకోవాలన్నమాట. మా చిన్నప్పుడైతే ఒక పెద్ద పెద్ద పీతలు తెచ్చేవారనమాట మా నాన్నగారు. సముద్రం ఉన్న చోట కంపల్సరీ దొరుకుతాయి కదండి. పోర్ట్ దగ్గర ఆ పడవల మీద వెళ్ళి పట్టి తెస్తారు కదా జాలర్లు. అక్కడైతే చాలా పెద్ద పెద్దవి ఉంటాయన్నమాట. 2 అరచేతులు కలిపితే ఎంత ఉంటుందో అంతంత పీతలు ఉండేవన్నమాట అండి. అవి 4 ముక్కలుగా కోస్తే పెద్ద పెద్ద ముక్కలు అయ్యేవి మా చిన్నప్పుడు. ఇప్పుడు అంతంత పీతలు మరి అలా అక్కడికి ఏమైనా వెళ్తే దొరుకుతాయేమో కానీ మన ఊర్లోకి అంత పెద్దవి రావన్నమాట. ఇప్పుడు ఇది ఒకటి ఎంత ఉందో 4 ముక్కలు అయ్యేవన్నమాట. అది 4 ముక్కలైతే 4 ముక్క ఇంతంత ఉండేదన్నమాట. అలా అడ్డుగా నిలువుగా కోస్తే ఒక్కొక్కటి ఇంత మొక్క ఉండేది, 4 ముక్కలు చేసినా కూడా. ఇప్పుడు ఈ కాళ్ళు ఉన్నాయి చూసారా, ఇవి ఇంకా చాలా పెద్దవి ఉండేవి. ఈ చివరి కోణాలు ఉంటాయి, వీటిని సుత్తితో మనం చితక్కొట్టి తీసేసుకోవాలన్నమాట, గుచ్చుకుంటాయి. అయినా ఎక్కడైనా మధ్యలో ఎలా అయినా కొంచెం ముళ్ళులా ఉంటుంది. చిన్నపిల్లలకి మాత్రం ఇది ఇవ్వకండి, గుచ్చుకుంటుంది నోటికి. ఇప్పుడు పచ్చి బాగా పోయింది, బాగా వేగిందనమాట ఉల్లిపాయ. ఈసారి అవి వేసేద్దాం. వేసేసి ఒక్క క్షణం ఇలా కలిపి అవి ఆవిరి పట్టి లోపల కొంచెం ఉడికేలాగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఉడకడానికి పెద్ద ఏమీ ఉండదండి, ఇది పైన పెంకు ఉంటుంది తప్ప లోపలంతా సెన్సిటివ్గా ఉంటుంది. ఇలా ఆవిరి పడితే చాలు తయారైపోతుంది. కానీ సీ ఫుడ్ కదా, కొంచెం ఎక్కువసేపు ఉడకనిస్తే కొంచెం ఆ స్మెల్ అది పోతుందన్నమాట. ప్రాన్స్ ఒకటి, పీతలు ఒకటి కొంచెం ఎక్కువసేపే కొంచెం వాటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా ఫ్రై చేసుకుంటే
కొంచెం బాగుంటాయి. వీటిని బాగా వేయించుకొని ఆ ముక్కల్లోకి ఇవంతా బాగా పీల్చుకునేలాగా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఏ మాత్రం మాడినా కూర అంతా స్పాయిల్ అయిపోతుంది. స్మెల్ అయితే అస్సలు బాగుండదు. టేస్టీ అయితే ఇంక మొత్తానికే పోతుందన్నమాట. చేత మాడకుండా మాత్రం జాగ్రత్తగా దగ్గరే ఉండి చూసుకోండి. ఒకసారి పులుసు పోసేద్దాం, చింతపండు పులుసు. ఎక్కువ పల్చగా ఇవి దింపుకోవాల్సిన అవసరం లేదండి. ఎక్కువ పులుసు పోసేసుకోవాల్సిన పని లేదు. కాకపోతే ఇవి కొంచెం ఉడికితే, చెప్పాను కదా సీ ఫుడ్స్ కదా, స్మెల్ పోవడానికి కొంచెం ఎక్కువసేపు ఉడికితే బాగుంటుంది ఈ మసాలా దినుసులతో కలిసి అని చెప్పి, ఆల్రెడీ మన కారంలో పట్టించుకున్న కారం మూలంగా మన కారంలో ఉంటాయి కదా వెల్లుల్లి, ఈ జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేస్తాం కదా, ఆ కారంలోనే ఉంటుంది మసాలా. పైగా మనం అందుకే కొద్దిగా వేసుకున్నాం అనమాట. ఇది ఓన్లీ షాప్లో కొనుక్కున్న ప్యాకెట్స్లో అయితే వాళ్ళు మసాలా కలపరండి, ఓన్లీ కారం అంతే. మనమైతే కారంలో ఇవన్నీ వేయించి ఉప్పు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ వేయించి అప్పుడు ఆ మిరపకాయల్లో వేసి మిల్లుకి పంపిస్తాం అన్నమాట. మేమైతే అలాగే చేస్తాం. పసుపది వేయం, కానీ ఈ మసాలాలు మాత్రం ఈ 3 వేసి పంపిస్తాం. ఉప్పుతో సహా 4 వేసి పంపిస్తాం. మెంతులు అంటే చలవన్నమాట, కారం గొంతు పట్టి మండకుండా ఉంటుందని చెప్పేసి మెంతులు కూడా వేస్తాం. వేయిస్తాం కాబట్టి చేదు ఉండవు అనమాట అండి. అవి పచ్చి వేయకూడదు, వేయించుకుని వేసుకోవాలి. ధనియాలైనా జీలకర్రైనా బాగా వేయించుకొని వేసుకోవాలి. చూసారా, ఇప్పుడు పులుసు చాలా వరకు ఉడికిపోయింది. ఎక్కువ పలచగా దింపుకోవాల్సిన పని లేదండి. ఇది ఈ ముక్కల్లోకే పీల్చేసుకుంటుందన్నమాట. మనం స్టవ్ ఆపి కూర పక్కన పెట్టి మనం వడ్డించుకుని తినే సమయానికైతే పైకి పులుసు కనిపించదండి. ఈ ముక్కలంతా ఆక్యుపై చేసేస్తాయి అన్నమాట. అదే ఇగురు పెట్టుకోవాలనుకోండి, ఇందులో గసగసాలు, దాల్చిన చెక్క, ధనియాలు, చిన్నపాటి అల్లం ముక్క వేసుకుని, ఇప్పుడు మనం ముందుగా వేసిన జీలకర్ర, వెల్లుల్లి, లవంగాలతో పాటు ఇవి కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకుని ఇంకా ఇలా ఇగురు చేసుకోవడం అంతే అండి. ఇంకా పులుసు పోసుకోం అంతే. చింతపండు పులుసు అయితే మటుకు పొయ్యం. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రైస్ కూడా ఏంటంటే నాకు ఏ కుక్కర్ అయినా సరే పొంగిపోతుందండి. ఎలాంటి కుక్కర్ అయినా సరే పైకి పొంగిపోతుంది. అందుకని కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ మూతను పెట్టి ఆ తర్వాత జస్ట్ పైకి ఇలా లేపితే వెయిట్, అప్పుడు ఒక్క విజిల్ వస్తే రైస్ అయిపోతుంది. కూర ఎంత బాగున్నా రైస్ బాగా లేకపోతే అది టేస్ట్ అనిపించదండి. అందుకని రైస్ గురించి కొంచెం శ్రద్ధ తీసుకోండి. నాకైతే రైస్ అసలైన కూర రోజున ఏదో రకంగా అయిపోతూ ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా వండాలని చెప్పేసి ఈరోజు వండుతున్నాను. సాధారణంగా కుక్కర్లో పెడితే ఇలాగే పొంగిపోతుందన్నమాట. ఇగర్చడం కానీ వార్చడం కానీ చేస్తూ ఉంటాను. ఎన్ని కుక్కర్లు ఉన్నా సరే నాకు కుక్కర్లు అయితే అచ్చి రావన్నమాట. ఈ లాస్ట్లో కరివేపాకు ఇలాగా పెట్టేసి రెబ్బలు పెట్టేస్తే మనం తీసి పాడేసుకోవడానికి బాగుంటుంది. ఇంక ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒక 2 సెకండ్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక కర్రీగా అయిపోయినట్టే. దీన్ని ఇలాగా ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం. పులుసు చూసారా, ఎక్కువగా లేదన్నమాట. వారగా మూత పెట్టేసి దీన్ని ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు. ఈ రైస్ కుక్కర్లో నాకు రైస్ కూడా పొంగిపోతుందనమాట, ఏ కుక్కర్ అయినా సరే. అందుకని సగం ఉడికిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని తర్వాత ఒక్క విజిల్ వచ్చేలా చేసుకొని ఆపేస్తే ఇంకా రైస్ కరెక్ట్గా అయిపోతుంది. లేదంటే కూర ఎంత బాగున్నా రైస్ బాగుండకపోతే బాగుండట్లేదండి. ఏంటో ఈ మధ్య కుక్కర్లు అన్నీ అలాగే పొంగిపోతున్నాయి. స్టవ్ ఆపేసి మూత కొంచెం వారుగా మూత పెట్టేస్తాను.
ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కూర ఎంత బాగున్నా రైస్ కరెక్ట్గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అందుకని రైస్ని ఇన్ని ప్రయత్నాలు చేస్తానన్నమాట. ఈ కుక్కర్లు పొంగిపోతున్నాయి కాబట్టి. థ్యాంక్ యూ ఆల్.